హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SRTV. సో ఈరోజు అయితే బిగ్ బాస్ అప్డేట్ అయితే తీసుకొచ్చినాం. వీకెండ్ అప్డేట్ అయితే తీసుకొచ్చినాం నేను కావేరి. సో లాస్ట్ వీక్ చెప్పాను కదండి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పాను కదా. లాస్ట్ వీక్ ఎవరెవరు నామినేషన్లో ఉండే చూసిరు కదా. విష్ణుప్రియ, నాగమణికంఠ, యష్మి, పృథ్వీ, అభయ్ నవీన్, సీత, ప్రేరణ, నైనిక. సో వీళ్ళైతే నామినేషన్లో ఉండే, కానీ రిస్క్లో ఉండేది అయితే నైనిక, సీత, అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అయ్యాడు గ్యాస్. మేము చెప్పాను కదా లాస్ట్ వీక్లో వీళ్ళు ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు ఊహించని ఎక్స్పెక్టేషన్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పాను కదా. సో అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అయ్యారు. సో ఎనీవేస్ ఏదైతే ఏముంది, అభయ్ నవీన్ అయితే బయట కూడా సర్ప్రైజ్, మన మహేష్ సర్ప్రైజ్ అంటుండే కదా, ఇదే పెద్ద సర్ప్రైజ్ లాగా ఉండింది. సో ఎక్స్పెక్ట్ చేయలే అసలు అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతారు అని. ఎస్ గైస్, అసలు అభయ్ నవీన్ ఎప్పుడన్నా హ్యాపీగా ఉండాలి కొంచెం. ఇక మీ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీకెండ్లో నాగార్జున ఏమేమి చెప్పారో. సో గైస్ ఇప్పుడు మనం సాటర్డే అప్డేట్ అయితే తీసుకున్నట్టయితే, సో చెప్పు కావేరి అసలు సాటర్డే రోజు ఎలా జరిగింది, ఏంది అసలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా చెప్తారని. నా మీద దొబ్బేసిండు, వదిలేసిండు. రైట్. ఇప్పుడు సాటర్డే అప్డేట్ గురించి అయితే మనం మాట్లాడుకున్నట్టయితే, సాటర్డే రోజు నాగార్జున అయితే సోనియా, అభయ్ నవీన్ ఇద్దరిని అంటే నిలబెట్టి వాళ్ళిద్దరికి ఒక సో గైస్ ఇప్పుడు కావేరి అనేది ఏంటంటే సోనియా, అభయ్ నవీన్ నిల్చోబెట్టి అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే వాళ్ళు సంచాలకుగా మీరు సోనియా గారు కరెక్ట్ చేశారా చేయలేదా, ఆ టాస్క్లో అభయ్ నవీన్ ఎందుకు అగ్రెస్ అయ్యాడు, బెలూన్స్ టాస్క్లో చాలా అగ్రెసివ్ అని ఉండే కదా. సో గైస్ అదే అభయ్ నవీన్కి కొంచెం బాగా ఈ వీకెండ్లో అయితే చాలా గట్టిగా ఇచ్చారు నాగార్జున గారు అయితే. సో ఎస్పెషల్లీ వీడియో కూడా చూపించారు. ఎప్పుడు ఇన్ని సీజన్లో చూడండి ఒక వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ బూతులు మాట్లాడడం, బిగ్ బాస్ మీదనే కామెడీ చేయడము, కొంచెం బ్యాడ్ వర్డ్స్ వాడడం వల్ల మరి అభయ్ నవీన్కి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు నాగార్జున గారు వీకెండ్లో. నీకు ఓకే అనిపించిందా అట్లా మాట్లాడడం వల్ల? నువ్వేమనుకున్నావు అంటే ఇప్పుడు అదొక రియాలిటీ షో, బూతులు మాట్లాడడం వరకు నీకు ఓకే అనిపించిందా? నాకు అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ ప్రేరణ గారు అయితే చాలా ఏమంటారు బాగా ఎంకరేజ్ చేసింది అలా మాట్లాడడానికి. బాగా ఏమంటారు అభయ్ నవీన్కి కొంచెం ఏమంటారు కావేరి బాగా సపోర్ట్గా మాట్లాడుతుంది. సో అభయ్ నవీన్ కూడా కొంచెం ఇక తగ్గలేదు, ఎక్కడ తగ్గదు అన్నట్టు కొంచెం ఫ్లోలో మాటలైతే జారారు. ఇక మీకు తెలిసిందే కదా వీకెండ్లో నాగార్జున రిపీట్గా చూపించారు వీడియో అయితే. చాలా బ్యాడ్ వర్డ్స్ అయితే వాడాడు. మరి అది అభయ్ నవీన్ అన్న ఎలా అంటే అభయ్ నవీన్ అన్న ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇన్స్టిట్యూట్ నుంచి యాక్టింగ్ నేర్చుకొని ఫైనల్గా బిగ్ బాస్లో అటెండ్ అయ్యాడు, కానీ మరి అంత నిరూపించుకోలేదని నాకు అనిపిస్తుంది. మేబీ థర్డ్ వీకే నాగార్జున కూడా ఎంత అగ్రెసివ్ అయినాడు కదా, ఎంత సీరియస్ అయిపోయినాడు అసలు. ఆయన ఫస్ట్ టైం అసలు అయినాడు నాగార్జున. అసలు ఎప్పుడు ఇన్ని సీజన్స్ కాదు, ఈ సీజన్లో థర్డ్ వీకే ఇంత సీరియస్ అవుతాడని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. సో అభయ్ నవీన్కి అయితే మరి ఇన్స్టిట్యూట్ నుంచి అంత స్ట్రగుల్ పడేసి వచ్చి బిగ్ బాస్లో ఇంత యాటిట్యూడ్ అవసరమా, ఇన్ని మాటలు అవసరమా అనిపించింది. కానీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారో మరి చూసుకుందాం బయట అయితే ముందు ఎలా ఉంటుంది అన్న లైఫ్ అయితే. సో ఎనీవేస్ ఏదైతే ఏముంది కావేరి, ఇప్పుడు బిగ్ బాస్లో అయితే కొంచెం బాగా పేరు తెచ్చుకున్నాడు, బయట కూడా అంతే పేరుతో మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం అంతేగా. ఇదేందో ఎలిమినేట్ ఒకళ్ళు అవుతారంటే ఒకళ్ళు అయిపోయినారు కదా. చెప్పాం కదా ఎవరు ఊహించని ట్విస్ట్ ఉంటుందని ఈ వీకెండ్లో అయితే. సో ఎలిమినేట్ అయితే అయ్యారు. మరి చూద్దాం మరి అభయ్ అన్న ఎలా ఉంటుంది నెక్స్ట్ అనేసి. సో అంతేగా గైస్ మనం చెప్పుకోవాల్సింది. అండ్ అభయ్ నవీన్ అయితే ఒక వీడియో చూపించారు నాగార్జున గారు అయితే. అబ్బా ఎల్ల బూతులు ఉన్నాయి, మనం చూసుకుని మాట్లాడాలని అవసరం కూడా లేదు. ఇన్స్టాగ్రామ్ లో కూడా యూట్యూబ్ షార్ట్స్ లో కూడా మస్తు వైరల్ అవుతున్నాయి అసలు. అభయ్ నవీన్ రియాక్షన్ ఇచ్చింది అండ్ నాగార్జున కూడా అదేదో పట్టుకొని వస్తున్నాడు కదా. ఇంకోటి రెడ్ కార్డ్ కూడా చూపించాడు నాగార్జున. ఫస్ట్ టైం ఈ సీజన్లో రెడ్ కార్డ్ చూపించింది ఇద్దరికి, ఒకటి పృథ్వీకి, ఒకటి అభయ్ నవీన్కి. సో ఇప్పుడు వీకెండ్లో అందరు కంటెస్టెంట్స్కి చెప్పారు, మీకు ఈ హౌస్లో అభయ్ నవీన్ ఉండొచ్చా ఉండకపోవచ్చు అంటే అందరు కంటెస్టెంట్స్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేసి అందరైతే రిక్వెస్ట్ చేశారు. అంటే ఇంక్లూడింగ్ నాగార్జున గారు కూడా రిక్వెస్ట్ చేశారు బిగ్ బాస్తో. సో ఎనీవేస్ బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసినా కూడా ఈ వీకెండ్లో అయితే ఎలిమినేట్ అయ్యారు. మరి మేబీ ఇది బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే ఆడియన్స్ కరెక్టే ఓటింగ్ చేశారా, మరి మాకైతే అది క్లారిటీ లేదు గైస్. ఆడియన్స్ రిజల్ట్ అయినా లేకపోతే బిగ్ బాస్ రిజల్ట్ అయితే క్లారిటీ తెలియదు. మరి అభయ్ నవీన్ అయితే ఒక్క రీజన్తో అయితే ఎలిమినేట్ అయ్యారని అయితే మాకు తెలుస్తుంది. సో మరి అది ముందు ఎలా ఉంటుందో క్లారిటీ అయితే ఇస్తారేమో మరి ఆడియన్స్ కూడా. అది నేనైతే మస్తు హ్యాపీ ఉన్నా, ఎందుకంటే నాగార్జున ఈసారి గర్ల్స్ అందరినీ మస్తు అసలు మేమైతే గర్ల్స్ అందరం చాలా హ్యాపీగా ఉండే అసలు. అంటే గర్ల్స్ ని అసలు ఆయన ఎంత మంచిగా ప్రభావతి అనే గేమ్లో అయితే మేబీ ఎక్స్ గేమ్లో అయితే లేడీస్ పుల్లులా ఆడారని అయితే నాగార్జున గారు అయితే బాగా మెచ్చుకున్నారు. ఆ లేడీస్ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, కొందరు అయితే ఎమోషనల్ కూడా అయ్యారు కావేరి. అసలు
నేనైతే ప్రౌడ్ గా ఫీల్ అయినా గైస్, ఎందుకంటే ఇన్ని బిగ్ బాస్ లో కూడా అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టయితే మహేష్ ఊకే అంటుండే కదా, ఇన్ని సీజన్స్ లో కూడా ఏ గర్ల్ కూడా కప్పు కొట్టలేరు అని, ఎవరు విన్ అవ్వలేరు. సో ఇప్పుడు కొంచెం కొంచెం మనకి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, నాగార్జున గారు కూడా మనల్ని మెచ్చుకుంటున్నారు. సో నాకైతే మహేష్ కి కొన్ని పంచులు ఆడుతున్నాయి అని అనిపిస్తుంది. సో గైస్ ఇది కావేరి హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టే కదా, లేడీస్ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి కాబట్టి. సో ఎనీవేస్ ఈ వీకెండ్లో అయితే అమౌంట్ ఎంత అయిందో తెలుసా గైస్? ఈ వీకెండ్లో ప్రైజ్ మనీ 11,60,000 గైస్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ప్రైజ్ మనీలో ఇది ఇంక్లూడింగ్. అంటే ఈసారి ఫైనల్గా ఎంత ఉండబోతుంది అసలు ప్రైజ్ మనీ అనేది ఒక క్యూరియాసిటీతో అయితే ఎదురు చూస్తున్నారు. ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, ఏంది ఈసారి ఎంత ఉంటుంది ప్రైజ్ మనీ అయితే. సో 11,60,000 గైస్ ఈ వీకెండ్ థర్డ్ వీకెండ్కి ఇంత డబ్బులు వచ్చినాయి అంటే ఇంకా కంటెస్టెంట్స్కి క్లయింట్స్కి ఎంత పవర్ రావచ్చు, అంటే ఎంత ఎనర్జీ రావచ్చు. సో చూద్దాం ముందు ఇంకెంత పవర్ ఇంకెంత బాగా ఆడతారో చూద్దాము. సో చూసారు కదా గైస్, ఇంత అమౌంట్ అంటే ఇక కొంతమందికి ఇక మాలాంటిలో కూడా ఒక జోష్ వస్తుంది, అంటే నెక్స్ట్ కావేరి కూడా వెళ్తుంది కాబట్టి కొంచెం జోష్ ఉంటుంది. కానీ కావేరి ఎక్కువ డేస్ ఉంటుందో ఉండదో మరి మనకైతే తెలియదు. ఎందుకు అట్లా అంటున్నావు మహేష్? ఏమో ఈ మధ్యలో కొంచెం అర్థమవుతుంది గైస్. ఓకే సో ఇది గైస్ వీకే ఇప్పుడు. సో ఇప్పుడు నేను మాట్లాడొద్దా కొంచెం కూడా? ఎప్పుడు నువ్వే చెప్తావా? సరే నన్ను కూడా చాలా చూడండి గైస్. చెప్పు గైస్. చెప్పు కావేరి. సో నాగార్జున అయితే ఇప్పుడు ప్రేరణ, విష్ణుప్రియ అండ్ నాగమణికంట వీళ్ళ ముగ్గురికి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చినాడు, వీళ్ళ ముగ్గురిని నిలబెట్టి. అండ్ అంటే క్లారిటీ ఇన్ ద సెన్స్ ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళ ముగ్గురు గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చినారు కదా. అంటే అది ఏం క్లారిటీ తెలుసా కావేరి? కిచెన్లో ఏదో దోశది ఏదో పెద్ద ఇష్యూ చేసింది కదా విష్ణుప్రియ. ఆ దోశ వల్ల ఏదో తీసి బిచ్చపోని బెగ్గర్కి వేసినట్టు వేసినది అని ఏదో బాగా ఇష్యూ చేసింది అలా క్లయింట్స్ వాళ్ళు కూడా. సో నాగమణి కంటే ఏదో కవరప్ చేయడానికి ఏదేదో చేశాడని చెప్పారు, దాని పెద్ద ఇష్యూ చేశారు, 2 days దాకా ఇష్యూ చేశారు. కాబట్టి నాగార్జున క్లారిటీ అయితే వీడియో చూపించారు. ఎవరిది మిస్టేక్ ఉందంటే విష్ణుప్రియది, నాగమణి కంటది. సో ప్రేరణ మీద ఏదో బ్యాడ్ చేద్దామని అనుకున్నారంట, కానీ అది అంత ఇంటెన్షన్ అయితే లేదు అక్కడ వేయడంలో. జస్ట్ ఏదో ఎమోషనల్లో ఏదో కోపంలో వేసినట్టు అనిపించింది, ఏదో బెగ్గర్కి వేసినట్టు, జైల్లో ఖైదీకి వేసినట్టు అని చెప్పింది విష్ణుప్రియ గారు అయితే. సో ఎనీవేస్ అయితే ఏముంది, నా విష్ణుప్రియ అయితే తప్ప అనేసి అయితే తెలుస్తుంది. అండ్ కొంతమంది కంటెస్టెంట్స్ అయితే మస్తు క్లాస్ కూడా వీకెండ్లో అయితే రావడమే ఒక స్టిక్ పట్టుకొని వచ్చి ఏదో కొట్టేటట్టే పెట్టాడు నాగార్జున గారు. సో నాగార్జున గారు అంటే రొమాంటిక్, అమ్మాయిలకి ఎంత సపోర్ట్గా ఉంటాడో తెలిసిందే. సో మంచిగా ఉంటే సీజన్స్ లో లేని ఇప్పుడు థర్డ్ వీక్ లోనే ఇంత సీరియస్ అయిపోయేసరికి ఇంత అగ్రెసివ్ ఉన్నాడు నాగార్జున అని. ఇంకా ఫైనల్ వరకు ఎట్లుంటుందో అని నాకు కూడా కొంచెం స్టార్ట్ అయింది టెన్షన్ స్టార్ట్ అయింది గైస్. చూడు కావేరికి టెన్షన్ అంట, వామ్మో అది కొంప. రైట్ ఇది గైస్ సాటర్డే అప్డేట్ అయితే. మనం నెక్స్ట్ సండే అంటే ఫన్ డే. మన నాగార్జున అయితే ఫన్ డే అంటే గేమ్స్ తోటే స్టార్ట్ చేస్తారు. సాటర్డే రోజు అయితే నామినేషన్లో ఉన్న వాళ్ళని ఎవరిని అయితే సేవ్ చేయలేదు, సండేనే సేవ్ చేశారు. కానీ సండే అంటే ఫన్ డే అంటే మన నాగార్జున గారికి సండే రోజు ఫన్ డే చేయడం వల్ల ఏముంటుంది అంటే, ఫస్ట్ మనకైతే సండే చూసుకున్నట్టయితే నామినేషన్లో ఉన్న వాళ్ళు స్టాండప్ అన్నాడు ఓపెనింగ్ సండే రోజు. సో అందులో సేవ్ అయిందైతే సీత అండ్ ప్రేరణ. ఎస్ ఎగ్జాక్ట్లీ. చూసావా ఎంత ఫాలో అవుతుంది కావేరి, చూసావా? సీత తన ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోయింది, మధ్యలో కిరాక్ సీత అయిపోయింది. సో మేబీ ప్రేరణ మహేష్ ఆమెతో కంపేర్ చేస్తుంటాడు నన్ను అప్పుడప్పుడు, సేమ్ ఆమెలాగా నేను అరుస్తుంటానంట, సేమ్ హెయిర్ స్టైల్ గైస్. సో గైస్ ఇది అంతే, మనం ఏమనలేము, ఇద్దరు కొన్ని క్వాలిటీస్ కూడా సేమ్ ఉన్నాయి. అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి. సో ఇది గైస్ మనం చూసుకున్నట్టయితే గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ గురించి మహేష్ డిస్కస్ చేస్తాడు కొంచెం. సో గైస్ ఇప్పుడు దిల్ గేమ్ అయితే ఇచ్చారు కదా, బ్రేక్ అంటే ఆ గేమ్ నేమ్ ఏంటంటే సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నారు అందుకే ఆ దిల్ అనేది మహేష్ కి ఇచ్చిన ఆ గేమ్ టాస్క్ గురించి మొత్తం మహేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెట్ అండ్ కట్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా గేమ్ అయితే, మీకు అందరికి ఐడియా వచ్చి ఉంటుంది. కావేరి సెట్ అంటే లవ్ ఒక సింబల్ ఇచ్చి సెట్ అయ్యేటోళ్ళకి ఇవ్వండి, కట్ చేయాలనుకుంటే బ్రేక్ ఇట్లా బ్రేక్ చేయండి అని చెప్పి నాగార్జున అయితే ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఇక కొంతమంది కంటెస్టెంట్స్ అయితే అందరు లవ్ చూపించారు, ప్రేమ చూపించారు. నీ లైఫ్లో ఎవరికైనా సెట్ అయ్యి కట్ అయ్యేది ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేసినావు కావేరి? చెప్పు. లైఫ్ లో సెట్ అయింది, కట్ కూడా అయింది. అబ్బా చూసారా గైస్, అంటే ఓపెన్ అంటే ఇప్పుడు మన మాటకు వస్తే ఓపెన్ గా, నేనైతే ఓపెన్ గా ఉంటా గైస్, అన్ని ఓపెన్ గా. సో గైస్ కావేరి చెప్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది, చెప్పాలన్నా గైస్. ఇక్కడ షోరూమ్ బండ్లు ఏం లేవమ్మా, అన్ని సెకండ్ హ్యాండే. సో గైస్ ఇది గుర్తుంది కదా, ఈ డైలాగ్ అయితే చాలా ఫేమస్, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా.
మన పూరి జగన్నాథ్. ఇక మన నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇక విష్ణుప్రియతో అయితే ఫన్నీగా కొంచెం ఇక వాళ్ళ బ్రేకప్, వాళ్ళ బడ్డీస్, వాళ్ళ లవ్ అవన్నీ అయితే గేమ్లో అయితే చాలా ఫన్నీగా జరిగింది. మీరు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యారు, నేను కూడా అయినా చాలా ఎంటర్టైన్మెంట్. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ గేమ్ మధ్యలో ఒకటైతే మళ్ళీ నామినేషన్లో ఉన్న వాళ్ళని స్టాండప్ అని చెప్పారు. మళ్ళీ నామినేషన్లో నాగమణికంట సేవ్ అయ్యారు గైస్. చూసావా కావేరి, నాగమణికంట అసలు ఎంత మంచిగా సేవ్ అయిపోతున్నాడు. నాగమణికంట అంటే పోతాడేమో అని చూస్తుంటే పోతానే లేడు అస్సలు పోడిగా. ఇప్పుడైతే ఎమోషనల్ గా అయితే ఆడియన్స్ కి చాలా దగ్గర అయ్యారు. ఆయన వెళ్ళిపోవాలని నేను ఏం చేస్తాను గైస్. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ నన్ను అయితే వేసుకోకండి అంటే చెప్తున్నాను. ఆయన కొంచెం ఒకటి తెలుసా కావేరి, రోజుకి సేఫ్ అవుతున్నాడు. నాగమణికంటకి సేవ్ చేయడానికి రీజన్ ఒకటి ఉంది తెలుసా, చెప్పు ఏంటి? ఆయన ఎమోషనల్ గా వాళ్ళ కూతురు అంట, వాళ్ళ కూతురు ప్రేమతో ఆయన సేవ్ అవుతున్నారు అన్న. ఇంకోటి నేను నాగమణికంటని బాగా బ్యాడ్గా, అంటే బ్యాడ్ అని కాదు, బాగా ఎమోషనల్ అయింది ఒక సిచ్యువేషన్ ఏం తెలుసా కావేరి. యష్మి ఇద్దరు ఒక బెడ్రూమ్లో ఉన్నప్పుడు, అంటే వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు, అంటే పర్సనల్ రూమ్ కాదు, బెడ్రూమ్ ఉంటుంది కదా వాళ్ళ స్లీపింగ్ రూమ్లో ఉన్నప్పుడు నాగమణికంట వెళ్ళి జస్ట్ ఏదో ఏ రీజన్తో అయితే హగ్ చేసుకున్నాడు. హగ్ చేసుకుంటే ఆమె ఏమన్నది తెలుసా, నాకు అది నచ్చట్లేదు, నువ్వు ఎందుకు హగ్ చేసుకుంటున్నావు అది అని ఏదేదో సిల్లీ రీజన్స్ చెప్పి మిగతా కంటెస్టెంట్స్తో డిస్కషన్ చేస్తుంది. అసలు నాగమణికంట అలాంటి ఉద్దేశంలో హగ్ చేసుకోవడం ఆమె అట్లా ఎట్లా ఊహించుకుంది అసలు, నాకు కంఫర్ట్ లేదు అని అంటే ఒక ఎమోషనల్. ఇప్పుడు నీకైనా ఎమోషనల్ ఉన్నప్పుడు మమ్మల్ని హగ్ చేసుకుంటావా చేయవా? ఇప్పుడు బిగ్ బాస్లో మీరు వెళ్ళినప్పుడు ఎమోషనల్ అంటే ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు, ఇప్పుడు మీ మమ్మీని హగ్ చేసుకోవా, మీ ఫాదర్ని హగ్ చేసుకోవా అంటే అక్కడ కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ అనుకోవచ్చు. ఇప్పుడు నాగమణికంట సోనియాని అక్క అంటున్నాడు, సిస్టర్ అంటున్నాడు, ఎమోషనల్గా హగ్ చేసుకుంటున్నాడు. హగ్లో తప్పేముంది, ఎమోషనల్ చూపించుకుంటున్నారు. మహేష్ ఇప్పుడు కొంతమంది కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు, సో ఆమె చెప్పేసింది. ఇప్పుడు ఆమెను కూడా అక్కడ మనం పాయింట్ అవుట్ చేసి అనలేము. మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ లా యష్మి ఏమన్నదంటే, అరే నీకు ఈ హౌస్ లో ఎవరు బాగా లైక్ చేస్తారు అని అడిగింది. నాకెందుకు నా ఫేస్కి అవసరమా, నేను ఒక గోల్తో వచ్చానని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు. మళ్ళీ అలాంటి టైంలో ఈమె ఎందుకు అట్లా బ్లేమ్ చేస్తుంది అంటే, ఇది గైస్ మీరైతే గమనించండి. యష్మి అయితే ఒక సేఫ్ గేమ్ అని ఆడుతుంది. కొందరు క్యారెక్టర్స్ కూడా ఏమంటారు, క్యారెక్టర్ కూడా జడ్జ్మెంట్ చేస్తుంది. సో కొందరిని బ్యాడ్ చేయడానికి అయితే సో ఇది గైస్ నా యష్మితో అయితే జాగ్రత్తగా ఉండండి. సో ఎనీవేస్ అయితే ఇప్పుడు నాగమణికంట అయితే సేవ్ అయ్యారు. మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ గేమ్లో అయితే బాగా ఆడారు. ఇద్దరు టీమ్స్కి ఈక్వల్ మార్క్స్ అయితే ఇచ్చారు నాగార్జున గారు. సో ఇది గైస్ ఈక్వల్ మార్క్స్ ఇవ్వడం వల్ల అయితే అందరూ మంచి పార్టీ చేసుకున్నారు. ఎక్కువ రేషన్ కూడా ఇచ్చారు నాగార్జున, ఎస్పెషల్లీ నాగార్జున గారే వాళ్ళకి రేషన్ ఆఫర్ చేశారు. ఈ వీకెండ్లో బాగా తింటారేమో, మరి తింటారు కాదు. నాగార్జున ఇంటెన్షన్ అయితే నాకు ఎట్లా అనిపించింది అంటే, ఊకే కొట్లాడుతున్నారు కదా మహేష్ వాళ్ళు, ఫుడ్ మొన్నటి వరకు దోశ గురించి ఫస్ట్ వీక్, అప్పుడు తర్వాత చికెన్ లో ఒక పీస్ గురించి కూడా గొడవలు అయినాయి. సో ఇది గైస్ ఇప్పుడు ఈ టాస్క్ లో మధ్యలో మళ్ళీ నామినేషన్ లో తీసుకొచ్చాడు. నామినేషన్ లో విష్ణుప్రియ, యష్మి సేవ్ అయ్యారు. ఇక ఆబ్వియస్లీ ఇక వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మళ్ళీ ఇంకో గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఆ గేమ్ కళ్ళకి క్లాత్ కట్టి నేమ్స్ చెప్పాలి, విజువల్స్ చెప్పాలి అనేసి అయితే ఒక గేమ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ గేమ్ స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ గేమ్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది, నాకైతే మస్తు అనిపించింది. చూసావా కావేరి, కళ్ళకి క్లాత్ కట్టి అది ఫొటోస్ సెలెక్ట్ చేయడం అంటే ఆ లేడీస్ బాగా ఆడారు అసలు. దీంట్లో కూడా లేడీస్ బాగా ఆడారు. సో ఈ అమ్మ ఎక్కడ పోయినా లేడీస్ ఏమన్నా ఆడుతున్నారు అసలు. ఈ మధ్య లేడీస్కి చాలా పవర్ వస్తుంది. అంటే ఒకప్పుడు మహేష్ అంటుండే కదా గైస్, ఇప్పుడు లేడీస్ ఎప్పుడు విన్ అవ్వలేరు బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో కూడా అని. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తున్నాడు మహేష్ కూడా కదా మహేష్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో గైస్ నేను కూడా చాలా గట్టిగా కోరుకుంటున్నా ఈ సీజన్లోనైనా లేడీస్ గెలిస్తే బాగుంటుంది అనేసి అయితే. ఎందుకంటే ఇప్పుడు ఈ వీకెండ్ ఈ సీజన్లో ఎవరు ఇంకా ఫైనల్ అంటే ఒక ట్రాక్ అయితే వెళ్ళలేదు. ఈ అబ్బాయి బాగా ఆడుతున్నాడు, ఈ అబ్బాయి బాగా ఆడతలేడు అని అందరు ఈక్వల్గా ఆడుతున్నారు. ఎవరికి ఏం సింపతి లేదు, అందరు ఈక్వల్లో ఉన్నారు. సో ఇంక్లూడింగ్ లేడీస్ కూడా బాగా ఆడుతున్నారు. మొన్న ఈ వీకెండ్లో నాగార్జున గారే ఒప్పుకున్నారు, బాగా ఆడారు మీరు, బాయ్స్ కన్నా ఎక్కువ బాగా ఆడారు అని అయితే నాగార్జున గారే చెప్పారు. సో ఎనీవేస్ ఈ సీజన్లో లేడీస్ అయితే గెలిచి కావేరి మాట నిజం కావాలని అయితే కోరుకుంటున్నాం. అంతేగా కావేరి, లేడీస్ గెలిస్తే మీరు ఏమన్నా ఎస్పెషల్ ఏమన్నా గెలుస్తారు అంటే ఎవరిని కూడా ఇప్పుడు పాయింట్ అవుట్ చేసి అనలేము, ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి నవీన్ వెళ్ళిపోతాడని మనం అనుకోలేదు. సో ఇది గైస్ ఇప్పుడు మనం సాడ్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక ఫైనల్గా అయితే ఇద్దరు నామినేషన్లో ఉన్నారు. సాడ్ అనుకోవచ్చు మేబీ. ఇక పృథ్వీ అభయ్ నవీన్ లాస్ట్లో ఉన్నారు. ఇక వాళ్ళు ఒక రూమ్కి అయితే పిలిచారు, అదే కదా రూమ్కి పిలిచి నామినేషన్లోకి ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి స్టెప్స్ ఏదో ఇచ్చారు. వాళ్ళ
రెడ్ వస్తే నా ఎలిమినేట్, గ్రీన్ వస్తే సేవ్ అయినట్టు. సో ఇక ఫైనల్గా అయితే వాళ్ళిద్దరు అయితే ఇక డిసిషన్ అయితే స్టార్ట్ అయింది. ఇక ఫైనల్గా అయితే అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అయ్యారు. మరి అది ఏ రీజన్ వలన అయినారో, ఓటింగ్ వలన, బిగ్ బాస్ వర్డ్ వాడడం వలన ఏదో మరి మనకైతే ఐడియా లేదు. ఎనీవేస్ అయితే ఇక అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన తర్వాత ఇక హౌస్తో అయితే కలవకుండా డైరెక్ట్ స్టేజ్ పైనే కలిసారు. డైరెక్ట్గా స్టేజ్ పైన వచ్చిన తర్వాత నాగార్జున అయితే చిన్న టాస్క్ పెట్టాడు గైస్. ఇక ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, చిన్న టాస్క్ ఏంటంటే రెడ్ రోజెస్, బ్లాక్ రోజెస్. కావేరి నీ దృష్టిలో రెడ్ అంటే ఏంది, బ్లాక్ అంటే ఏం చెప్పు? రెడ్ అంటే నీకు తెలవాలి, ఇంకా ఆయనకి లవర్స్ ఎక్కువ మంది కాబట్టి రెడ్ అంటే రైట్, ఓకే, ఇక కవర్ చేసింది. సో గైస్ రెడ్ అంటే లవ్ చేసేవాళ్ళు, బ్లాక్ అంటే ఇక వాళ్ళు నాకు అసలు వీడియో వీడియో అసలు నాకు వద్దే అంటారు. కానీ లేడీస్కి అయితే కొంతమందికి అయితే బ్లాక్ అంటేనే ఇష్టం. సో ఎనీవేస్, సో ఇది గైస్ నేను చెప్పాల్సింది. రెడ్ అయితే కొంతమంది కంటెస్టెంట్స్కి ఇచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. బ్లాక్ కొంతమందికి ఇచ్చారు. ఎనీవేస్ అభయ్ నవీన్ అయితే పోతూ అయితే కొంతమందికి క్లారిటీ అయితే చెప్పారు. నాగార్జున గారు కూడా క్లారిటీ చెప్పారు. ఏవి చూసినప్పుడు అయితే నాకైతే కొంచెం ఎమోషనల్గా అనిపించింది. అభయ్ నవీన్ స్టార్టింగ్లో ఇలా ఉన్నాడు, ఇంట్లోకి పోయినాక మారిపోయాడు. మేబీ పక్కల లేడీస్ ఉండడం వల్లనే మేబీ మారారు. సో ఇది అభయ్ నవీన్, మీరు ఇలా హెల్మెట్ అవుతారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు బయట ఉన్న సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మా ఎస్ఆర్ టీవీ నుంచి అయితే. ఇది గైస్ అప్డేట్ అయితే, బిగ్ బాస్ అప్డేట్. అంతేగా ఇంకేమైనా మిస్ అయినామా? ఫైనల్గా ఏమైనా గట్టిగా అంటే ఇప్పుడు అభయ్ నవీన్ అయితే జెన్యూన్గా, అంటే నేను అందరినీ జెన్యూన్ అయిన అయితే చెప్పలేను. అభయ్ నవీన్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆయన జస్ట్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినందుకే సడన్గా ఎలిమినేట్ చేసినారు. సో ఇది గైస్, ఇదైతే వీకెండ్ అప్డేట్. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ టీవీ. మరిన్ని అప్డేట్స్తో అయితే మేము ముందుకు వస్తాం. దట్స్ ఇట్.